గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీరందరూ రెగ్యులర్గా వాడే కంపెనీ గురించి చెప్పబోతున్నాను, ఇన్వెస్ట్మెంట్ గురించి. ఆ స్టాక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ స్టాక్ పేరు తెలియని వాళ్ళు ఉండరు అనమాట. చాలా మంచి స్టాక్. ప్రతి ఇంట్లో 90% ప్రతి ఇంట్లో కూడా దాన్ని ఎప్పుడో ఒకసారి వాడే ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ యూజ్ చేసే ఉంటారు. అటువంటి స్టాకు ఇప్పుడు బయింగ్ లెవెల్స్ కి చాలా దగ్గరగా ఉంది. బయింగ్ లెవెల్స్ కి దగ్గరగా ఉంది. సో దాన్ని మనం ఫ్యూచర్ లో ఇంకా ఎంత పెరగవచ్చు, ఏంటి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది చూద్దాం. సో మెయిన్ గా కంటెంట్ లోపలికి వెళ్లే ముందు మనం వచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఇవి ఎందుకు చూడాలి అంటే, నిన్నటి వీడియోలో మీకు చెప్పాను అండి సిడిఎస్ఎల్ కొనమని. ఈరోజు సిడిఎస్ఎల్ పెరిగింది. చాలా మంది మొన్న ఇచ్చిన వరుణ్ బెవరేజెస్ కూడా ఈరోజు 25 రూపీస్ పెరిగింది. సో ఇలాగ మనం ఈక్విటీకి సజెస్ట్ చేసే స్టాక్స్ అవుట్పుట్ వస్తూ ఉన్నాయి. సో చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. చూడండి సిడిఎస్ఎల్ కూడా కనబడ్డది. వాటితో పాటు ఇచ్చే ఇంట్రాడే అన్ని ప్రిడిక్షన్స్ హిట్ అవుతూ ఉన్నాయి. రైట్. ఇంకా మెయిన్ గా మన కంటెంట్కి వెళ్దాం. ఆ కంపెనీ పేరు ఏంటి? కోల్పాల్. సో ఈ కోల్పాల్ అన్న కంపెనీ ఇదేంటి, మేము ఈ కంపెనీని ఎక్కడ వినలేదు అని ఆ ఆశ్చర్యంగా ఫీల్ అవ్వద్దు. మీ అందరికీ తెలిసిన కంపెనీ. సో ఆ కంపెనీ పేరేంటి? కోల్గేట్ అంటారండి. కోల్గేట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో లేదంటే షాపుల్లో ఇది మనం చూడని కంపెనీ కాదు, మనకు తెలియని కంపెనీ కాదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండమెంటల్స్ ఫర్ ఎవర్. సో ద బెస్ట్ స్టాక్ అనమాట. సో ఈ ఓరల్ కేర్ సెక్టార్లో వచ్చేసి కోల్గేట్ చాలా సెన్సేషన్స్ ని క్రియేట్ చేసింది అనమాట. సో ఒక్కటి కాదు ప్రోడక్ట్స్. సో టూత్ పేస్ట్లు. సో మనం మాట్లాడుకుంటే టూత్ పేస్ట్ తగ్గండి, టూత్ పౌడర్, ఫస్ట్ టూత్ పౌడర్ తో స్టార్ట్ అయింది. టూత్ పేస్ట్, టూత్ బ్రష్, మౌత్ వాషనర్స్, మౌత్ ఫ్రెషనర్స్, సో అలాగే పర్సనల్ కేర్స్, సోప్స్. మనకు తెలిసి మన పేస్టే చూస్తాం, బట్ సోప్స్, ఈ చార్కోల్ టూత్ పేస్ట్లు, చార్కోల్ బ్రష్లు, అలాగే O2 టూత్ బ్రష్లు, నెక్స్ట్ ఎలక్ట్రికల్ టూత్ బ్రష్లు, సో విజిబుల్ వైట్ టూత్ పేస్ట్, ఇలాగా ఒకటి కాదండి, చాలా రకాలుగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ని పబ్లిక్ కి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. ఆల్మోస్ట్ ఢిల్లీ నుండి గల్లీలో ఉన్న జనాల దాకా కూడా కోల్గేట్ గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. సో ఇటువంటి కంపెనీ ద బెస్ట్ ఫండమెంటల్ రిటర్న్స్, ROE 83% రిటర్న్స్ ఉంది. 86% ROE ఉన్న కంపెనీ అంటే మామూలు విషయం కాదు అది. సో డెప్ట్ కూడా పెద్దగా లేదు. సో మీ అన్ని ఫండమెంటల్స్, మార్కెట్ క్యాపిటల్ అంతా బాగుంది. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ బయింగ్ లెవెల్స్ దగ్గరలో ఉంది. 22,085 కనుక ఎవో వస్తే మీరు లాంగ్ టర్మ్ కి కొనుక్కోండి. ఇది ఆల్మోస్ట్ 25,000, 28,000, 3,500 దాకా కూడా పెరిగే స్కోప్ ఉంది ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఖచ్చితంగా దీన్ని మీరు ఫోకస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఒక ఒక 10 పేస్ట్లు కొని అది 10 పేస్ట్లు అయ్యే లోపల 10 పేస్ట్లు కావాల్సిన డబ్బులు ఇది స్టాక్స్ రూపంలో సంపాదించేస్తుంది. తెలివైన ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టాల్సిన కంపెనీ. అస్సలు మిస్ చేసుకోవద్దు కోల్గేట్ పాల్. సో దీన్నే కోల్పాల్ అంటారు. స్టాక్ మార్కెట్ లో NSE సింబల్లో మనం ఇక్కడ చూడండి. సో కోల్పాల్ అని చెప్తాం అనమాట. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కోల్పాల్ అంటే ఏంటి అని చెప్పి. కోల్పాల్ అంటే కోల్గేట్ అనమాట. మనం అందరం వాడే, రెగ్యులర్ గా అందరూ వాడే సో టూత్ పేస్ట్లు, బ్రష్లకి సంబంధించింది. సో మన తెలుగు ప్రజలు ఇది మిస్ అవ్వకూడదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోండి. సో నో ప్రాబ్లం, ఇన్వెస్ట్ చేసుకోండి. సో ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. అలాగే రేపు మార్కెట్ ప్రిడిక్షన్కి వెళ్దాం. ప్రిడిక్షన్కి వెళ్తే ఆల్రెడీ నేను ఇచ్చిన అన్ని ప్రిడిక్షన్స్ హిట్ అయ్యాయి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను స్క్రీన్ మీద నిన్నటిది ఈ రోజుది పెడతాను. సో నిన్న నేను క్లియర్గా 29th ట్యూస్డే రోజు మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి సిఈ సైడ్స్ ఇచ్చాను. నిన్నటి వీడియో చెక్ చేసుకోండి. సో కంప్లీట్గా మార్కెట్ సిఈ సైడ్కి వెళ్ళింది. సో మనం ఇచ్చిన స్టాక్స్ ఇంట్రాడే కూడా అన్ని హిట్ అయ్యాయి. చెక్ చేసుకొని కావాలి అంటే. సో అది వీడియోస్ చూడడం వల్ల అడ్వాంటేజ్. రేపు వెడ్నెస్డే మార్కెట్ ఎలా ఉండబోతుంది, దీంట్లో బెస్ట్ ఇంట్రాడే స్టాక్స్ ఏమున్నాయంటే ఫస్ట్ విమ్టా ల్యాబ్స్ అండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి చాలా స్కోప్ ఉంది. విమ్టా ల్యాబ్స్ ఇది 701 దగ్గరికి వస్తే ఎంట్రీ తీసుకోండి. బేరిష్ 701 దగ్గరికి వస్తే బేరిష్ ఎంట్రీ తీసుకోండి. టార్గెట్ 690, 680, 670 దాకా టార్గెట్ ఉందండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది కనుక కొంచెం గ్యాప్ అప్ అయినా,
లేదంటే 7 మీకు స్టాప్ లాస్ దీనికి వచ్చి జనరల్గా 712 ఉంది. మీరు చూసుకోకుండా స్టాప్ లాస్ కింద హిట్ అయినా 731 దగ్గర ఆ రేంజ్కి వెళ్ళడం కష్టం. బట్ వెళ్తే మాత్రం సెకండ్ కేసు 731 దగ్గర బేరీస్ చేయండి. సో అక్కడ 701 దగ్గర చేసిన వాళ్ళు యావరేజ్ చేసినా 731 దగ్గర నో ప్రాబ్లం. లేదంటే 731 దగ్గర ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్న నో ప్రాబ్లం. టార్గెట్ 721, 715, 700 రూపీస్ వస్తుందండి. సో స్టాప్ లాస్ 742 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కంపెనీ టొరెంట్ ఫార్మా అండి. టొరెంట్ ఫార్మా సో 3758 అనేది మీ బేరిష్ ఎంట్రీ అండి. దీన్ని యావరేజ్ చేసుకోవాలంటే 382 దగ్గర యావరేజ్ చేసుకోండి. 3730, 3715 టార్గెట్, పెద్ద టార్గెట్. 3762 స్టాప్ లాస్. అలాగే ఇండెక్స్కి వచ్చేసరికి సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు కంపెనీస్ ఇవి. నెక్స్ట్ ఇండెక్స్ సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ 81,400 ఎబో ఉంటేనే 81,000 సిఈ తీసుకోండి. 81,400 ఎబో ఉంటేనే 81,000 సిఈ తీసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ 56,000 పి నెక్స్ట్ వీక్, సో నెక్స్ట్ ఎక్స్పైరీ అంటే నెక్స్ట్ మంత్కి తీసుకోండి. నిఫ్టీ 50 గ్యాప్ డౌన్ అయితే మీరు 24,500 సిఈ బై చేయండి. గ్యాప్ అప్ అయితే 24,700 సిఈ బై చేయండి. అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ మీద ఒక 200 పాయింట్లు పెరిగినా తగ్గినా, సో తగ్గితే 24,500, పెరిగితే 24,700 సిఈ బై చేయండి. మిడ్ నిఫ్టీ 13,500 పిఈ బై చేయండి. ఫిన్ నిఫ్టీ 27,000 సిఈ ఫోకస్ చేసుకుంది. సారీ సిఈ కాదు పిఈ, ఫిన్ నిఫ్టీ కూడా పిఈ. సో ఓవరాల్ గా మార్కెట్ రేపు ఎల్లుండో చాలా ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోండి. రైట్. సో ఇంకా దీని తర్వాత మన మెయిన్ గా కంటెంట్ కి వెళ్తే, మన యూట్యూబ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఏమేమి డౌట్స్ అడిగారో వాటిని క్లారిటీ చేద్దాం. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్స్ లో అడగొచ్చండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నందిని గారు, డేవిడ్ గారు హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ అండి. పండు గారు సూపర్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. పండు గారు తేజాస్ నెట్వర్క్ అబౌట్ సార్. నేను చెప్పానండి తేజాస్ నెట్వర్క్, కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. మార్కెట్లో అన్ని స్టాక్స్ కూడా పడుతూ ఉన్నాయి, పెరుగుతాయి. ఇవి కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి. మార్కెట్ పెరుగుతుంది. ఇదిగో ఈరోజు స్టార్ట్ అయింది, పెరుగుతుంది. కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాం, కోచింగ్ సెంటర్కి వెళ్ళిన నెక్స్ట్ డే అయితే జాబ్ రాదు కదా. సో ఏదైనా, సో ఒక పిల్లోడు పరిగెత్తాలన్నా అట్లీస్ట్ ఒక 6 months 1 year టైం పడుతుంది. అలాగే మార్కెట్కి టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి, బౌన్స్ అవుతుంది. ఓపిక పట్టండి. రైట్. సో మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి రిస్క్ ఉండదు. చిన్నారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. ఎంఆర్ఎఫ్ స్టాక్ బయింగ్ ప్రైస్ చెప్పండి. 100% అండి. ఎంఆర్ఎఫ్ స్టాక్ 1 lakh, ఇక పెద్ద స్టాక్ కాబట్టి నోట్ మీదే ఉంటుంది. 1,49,660 వస్తే బై చేయండి. సో అది కూడా అక్కడ కొంచెం రిస్కే. సో 1,49,660 బెస్ట్ ఏంటంటే ఇది కొన్ని రోజుల్లో పడే అవకాశం ఉంది. పడితే కనుక 1,42,500 దగ్గర బై చేయండి. రైట్. ఇది మీ ఎంట్రీ ప్రైస్ అండి. మంచి కంపెనీయే. చిన్నారెడ్డి గారు అబౌట్ ఇండియా 3M ఇండియా డివిడెంట్ అనౌన్స్ చేశారు. రికార్డ్ డేట్ July 24th ఇచ్చారు. డివిడెంట్ అమౌంట్ ఎప్పుడు అకౌంట్ లో వేస్తారు. సో డివిడెంట్ అకౌంట్ అంటే డివిడెంట్ అకౌంట్ విత్ ఇన్ ద 45 days లో మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. అకౌంట్ లో క్రెడిట్ అవ్వకపోతే అప్పుడు మన ఆఫీస్ నెంబరు 9505003433. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే దాన్ని ఏం చేయాలో, ఎలా రప్పించాలో మీరు. నందిని గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నాగబ్రహ్మం గారు సార్ ప్రజెంట్ ప్రైస్ దగ్గర ఆర్ఆర్ కేబుల్ బై చేయొచ్చా? చేయొచ్చండి. చాలా మంచి కంపెనీ ఆర్ఆర్ కేబుల్స్. సో కాకపోతే దీని కాంపిటేటర్స్ పాలిక్యాబ్ లాంటివి చాలా ఇవి ఉన్నాయి అనమాట. సో దీన్ని మీరు 1402 దగ్గరకు వస్తే కొనండి. 1402 దగ్గరకు వస్తే కొనండి. సో టార్గెట్ 1460, 1500 పైన టార్గెట్ ఉంది. మంచి స్టాక్. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ CDSL. నో వన్ విల్ ఎక్స్ప్లెయిన్ ద సబ్జెక్ట్ లైక్ దిస్ సార్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సో కీప్ వాచింగ్. చల్లారావు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.
నూర్ అహ్మద్ గారు, TCS share will affect 20K jobs layoff. News last 2 days where side will continue or any changes tomorrow. డెఫినెట్లీ అండి. ఈ రోజు కూడా పడ్డది. ఇక తర్వాత నార్మల్ అయిపోతుంది. ఆ న్యూస్ పాత అయిపోతుంది. శాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ ద ప్రిడిక్షన్స్. థ్యాంక్ యూ అమ్మా. కీప్ వాచింగ్. కళ్యాణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హారిక గారు, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అమ్మా. నరేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అమ్మా. రామవరం గారు, తేజాస్ నెట్వర్క్ ఇంకా ఎంతవరకు పడచ్చు సార్? పడేది లేదు, పెరగడానికే ఉంటుంది, ఓపిక పట్టండి. రోహిణి గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్ అమ్మ. సుధీర్ గారు, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి సుధీర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్. ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఎంత పడితే అంత మంచిది. లో ప్రైస్ లో బై చేయొచ్చు. ట్రైనింగ్ వల్ల ఇంత కాన్ఫిడెన్స్ వస్తుంది. సో థ్యాంక్ యూ సుధీర్ గారు, సో వాల్యుబుల్ కామెంట్స్ రాసినందుకు. సో ట్రైనింగ్ ఎందుకు నేర్చుకోమంటామంటే ఇదే అండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, కోల్గేట్ లాంటి కంపెనీస్. అరుణ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. సో ఫండమెంటల్ గా ఏవైతే స్ట్రాంగెస్ట్ కంపెనీస్ ఉంటాయో ఆ స్ట్రాంగెస్ట్ కంపెనీస్ ని పట్టుకొని పెట్టి వెయిట్ చేయండి. సో ఇవి మీకు సబ్జెక్ట్ లో అంటే ట్రైనింగ్ లో నేర్పిస్తాం. సో ఈ ఫండమెంటల్ స్టాక్స్ ని ఎలా పిక్ చేయాలి ఏంటి అనేది. సో మీకు తెలుసు, ట్రైనింగ్ మనకి ఆగస్టు 3rd నుండి స్టార్ట్ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నాం, ఆగస్టు 3rd నుండి స్టార్ట్ చేస్తున్నాం. సో ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. అది విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట. లైవ్ ట్రేడింగ్, ఫుడ్, అకామిడేషన్ ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని ప్రొవైడ్ చేస్తాం. దీనికి ఎక్స్పీరియన్స్తో అయితే ఏమీ పని లేదు. సో మీకు కమిట్మెంట్, గ్రో అవ్వాలి అన్న కమిట్మెంట్ ఉంటే చాలు. సో మీరు మోస్ట్ ప్రాబ్లీ ఫీజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ గెయిన్ చేసుకుంటారు. ఇదో మిమ్మల్ని మీ హ్యాండ్స్ అయితే వదలం. మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మా ప్రీమియం గ్రూప్ ఉంటుంది, అందులో ఉండి ప్రిడిక్షన్స్ ఇస్తాం. మీకు ఈ ప్రిడిక్షన్స్ లో మిమ్మల్ని మాస్టర్ చేస్తాం. ఇవన్నీ చేయాలి, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ 9505003433 నెంబర్కి అప్రోచ్ అవ్వండి. ఫీజు వీటి గురించి ఆలోచించవద్దు. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రండి. టైం పాస్కి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు వద్దే వద్దు. సో చూడండి, సో మీ కెరియర్ ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్ అవ్వాలి. సబ్జెక్ట్ నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. సరే, నా దగ్గర కాకపోయినా ఎక్కడైనా నేర్చుకోండి, నో ప్రాబ్లం. మంచి ట్రైనర్స్ దగ్గర నేర్చుకొని మన తెలుగు ప్రజల డెవలప్మెంట్, మీరు పర్సనల్గా డెవలప్ అవడానికి, తెలుగు ప్రజలు డెవలప్ అవడానికి మీ వంతున మీరు కూడా సహాయపడండి. ఎందుకంటే మనం డెవలప్ అయితేనే నెక్స్ట్ జనరేషన్స్ డెవలప్ అయితే మీ పిల్లలు వాళ్ళందరూ డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. రైట్? keeps learning the subject, not focus on the profits. So anyway, thanks for your love and support. Keep watching. So మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.